Hi, welcome to Editor's Time with KSR. Sir, namaste. Namaste. Yes. రోజు ఒక సెగ్మెంట్ గురించి మాట్లాడుతున్నాము, పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించి. సార్, ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఏపీకి సంబంధించిన ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్. సార్, ఏలూరులో ఏం జరగవచ్చు, ఎట్లా జరిగింది ఓటింగ్? ఏలూరు విస్తరించి ఉన్న ప్రాంతం ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2 నియోజకవర్గాలు ఉన్నాయండి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2 నియోజకవర్గాల్లో ఈ పార్లమెంట్ పరిధిలో వస్తాయి. ఒకటి నూజివీడు, రెండవది కైకలూరు. ఇక వెస్ట్ గోదావరి జిల్లాలో 5 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో ఒకటి ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం పోలవరం, రెండవది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం చింతలపూడి. ఇవి కాకుండా ఇంకొక 3 జనరల్ నియోజకవర్గాలు ఉన్నాయి: ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు. ఈ స్థానాలన్నింటిలోనూ గత ఎన్నికల్లో మొత్తం అంతా కూడా దాదాపు క్లీన్ స్వీప్గా వైఎస్ఆర్సీపీనే గెలవటం జరిగింది. ఇది అంటే ఇందులో చాలా ప్రతిష్టాత్మకమైన స్థానాలు కూడా ఉన్నాయి. పోలవరం స్థానంలో వైఎస్ఆర్సీపీ చాలా బలంగా ఉంది. అందులో బాలరాజు గారు, వారి కుమార్తె ఇప్పుడు పోటీ చేస్తూ ఉంది. ఆయన 3 సార్లు గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీకి ఏంటంటే ఎప్పుడూ కూడా కొత్త అభ్యర్థిని వెతుక్కోవడమే సరిపోతా ఉంది కాలక్షేపం మొత్తం అంతా కూడా. ఆ పోలవరం నియోజకవర్గంలో ఈసారి జనసేన నుంచి వాళ్ళు కూడా బాలరాజు ఆయన పోటీ చేస్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి చాలా బలమైన స్థానంగా మారిందండి. గత ఎన్నికల్లో దాదాపు 40,000 వరకు ఓట్ల తేడా అది వచ్చింది. ఈసారి అది జనసేనకి ఇచ్చారు ఆ సీట్ని. ఆ సీట్లో మరి ఏ విధంగా బలాబలాలు మారుతాయి అనేది చూడాలి. ఇక చింతలపూడి నియోజకవర్గం అండి. చింతలపూడి అది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తుందని చెప్పాలి. ఎందుకంటే పీతల సుజాత అందులో గతంలో గెలిచి మంత్రిగా కూడా పనిచేసింది. ఆమె కాకుండా రాజారావు అని వేరే ఆయనకి మళ్ళీ టికెట్ ఇచ్చారు. ఆమె 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో 2014లో గెలిచిన తర్వాత మరి రాజారావుని వేరే అతనికి ఇచ్చారు. ఆయన కూడా ఓడిపోవటం జరిగింది. భారీ రాష్ట్రం చాలా పెద్ద తేడాతోటే ఓడిపోయింది. అయితే ఈ చింతలపూడి నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోవడం, అది 2009కి మునుపు. 2009 తర్వాత ఒకసారి ఓడిపోయారు, తర్వాత గెలిచారు. 2009లో ఓడిపోయినా 2014లో తెలుగుదేశం పార్టీ అది మంచి మెజారిటీతోనే గెలిచింది. అక్కడ కోటగిరి విద్యాధరరావు గారిని తెలుగుదేశం పార్టీలో 1983 నుంచి వరుసగా 5 సార్లు గెలిచారు. చాలా వెలమ సామాజిక వర్గానికి ఆయన మంత్రిగా చేశారు. ఎన్టీఆర్ గారి మంత్రివర్గంలో చేశారు, చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో చేశారు. ఇప్పుడు వారి అబ్బాయే ప్రస్తుతం ఎంపీ కోటగిరి శ్రీధర్ గారు. ఆయనకి ఎందుకంటే వెలమ సామాజిక వర్గం నియోజకవర్గం సామాజిక ఒకసారి అది క్లిక్ అయింది, ఆయన ఎంపీ ఇచ్చారు, గెలిచాడు. ఈసారి అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొత్త అభ్యర్థిని రంగంలోకి తీసుకొచ్చారు. యాదవ్ సామాజిక వర్గం నుంచి అక్కడ కారుమూరి సునీల్ అంటే మన మినిస్టర్ గారి అబ్బాయి, కారుమూరి నాగేశ్వరరావు గారి అబ్బాయి, ఆయనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది. దానికి తెలుగుదేశం పార్టీ కూడా గతంలో ఎన్నడూ చూడని విధంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులే కాంగ్రెస్ పార్టీ అయినా తెలుగుదేశం అయినా ఏలూరు నుంచి గెలవటం. ఏలూరులో గతంలో కృష్ణ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున గెలిచారు. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి బోళ్ళ బుల్లిరామయ్య గారు నిలయ విద్వాంసులు, చాలా అనేక పర్యాయాలు ఆయన గెలవటం జరిగింది. 3 పర్యాయాలు ఆయన బోళ్ళ బుల్లిరామయ్య గారు, ఆయన కూడా చాలాసార్లు కాంటెస్ట్ కూడా చేశారు. ఇక తర్వాత బోళ్ళ బుల్లిరామయ్య గారి తదనంతరం మాగంటి బాబు వారి ఫాదరు ఎంపీగా చేశారు. తర్వాత మదర్ చేశారు, మదర్ కాదు వాళ్ళ అబ్బాయి మాగంట వెంకటేశ్వరరావు అని మాగంటే నాని మాగంటి బాబు అంటారు. మాగంటి బాబు గారు కూడా 2 సార్లు ఇక్కడ నుంచి గెలవటం జరిగింది. ఒకసారి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి, ఒకసారి తెలుగుదేశం పార్టీ నుంచి కూడా గెలవటం జరిగింది. అయితే ఈసారి తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా నాన్ కమ్మ అభ్యర్థిని రంగంలోకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ కూడా అంటే వైఎస్ఆర్సీపీ కూడా
రెండవసారి అంటే గతంలోనే వాళ్ళు నాన్ కమ్మ అభ్యర్థిని రంగంలోకి దించారు. అది వర్కౌట్ అయింది. అయితే ఆ సామాజిక వర్గం బలం తక్కువగా ఉందని చెప్పి వాళ్ళు భావించి యాదవ్ సామాజిక వర్గానికి చెందిన కార్మూర్ సునీల్ కుమార్ గారు, ఉత్తా మహేష్ యాదవ్ గారు, రామకృష్ణ యనమల రామకృష్ణ గారు తెలుగుదేశం పార్టీకి సీనియర్ లీడర్, వాళ్ళకి చాలా దగ్గర బంధువు. అయితే ఇక్కడ ఎలా నియోజకవర్గాల వారీగా ఎస్టీ నియోజకవర్గమైన పోలవరంలో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంటే ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గమైన చింతలపూడిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా ఉంది. ఇక ఉంగుటూరులో జనసేన పార్టీకి టికెట్ ఇవ్వటం జరిగింది. ఇక్కడ పచ్చమట్ల ధర్మరాజు, ఆయన గతంలో కూడా జనసేన పార్టీకి అభ్యర్థిగా ఆయన ఉన్నారు. ఆయన ఉప్పాల వాసుబాబు, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే మీద తీవ్రమైన వ్యతిరేకత ఆ నియోజకవర్గంలో ఉందండి. ఇక్కడ కాపు సామాజిక వర్గానికి కూడా బలమైన క్యాడర్ అది కూడా ఉంది. ఇక్కడే ఈ ఉంగుటూరులోనే నరేంద్ర మోడీ గారి సభ అది కూడా జరిగింది. ఈ ఉంగుటూరు మండలంలోనే జరిగింది. కాబట్టి ఇది జనసేన ప్రతిష్టాత్మకంగా పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేకమైన శ్రద్ధతోటి అక్కడ పనిచేయటం జరిగింది. ఇందులో దాదాపు గత ఎన్నికల్లో 33,000 తేడా ఈ నియోజకవర్గంలో. అయినా మిత్రపక్షాల ఓట్లు దాదాపు 11,000 వరకు ఉన్నాయి. అయితే అంటే 22,000 మైనస్తో స్టార్ట్ అయ్యారు. కానీ ఆ నియోజకవర్గంలో దాదాపు 10,000కు పైగా మెజారిటీ తోటి జనసేన పార్టీ, ఎందుకంటే వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో జనసేన బాగా బలంగా ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా అక్కడ బలంగా ఉంది. ఇక్కడ గన్ని వీరాంజనేయులు గారని తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థి ఉన్నారు. ఆల్రెడీ 2014లో అయితే మొన్న ఓడిపోయారు గన్ని వీరాంజనేయులు. ఆయన ఏలూరు జిల్లా పార్టీకి అధ్యక్షుడు. ఆయన బలంగా ఈ నియోజకవర్గం బాబు గారు ఆదేశించడంతో మొత్తం ఆ నియోజకవర్గం అంతా కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి ఓట్లు ట్రాన్స్ఫర్ అనేది జరగాలి అని గట్టిగా చేయటం జరిగింది, కృషి చేయటం జరిగింది. దాంతో ఉంగుటూరు తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షమైన జనసేన గెలుస్తుందండి. ఇక దెందులూరు మంచి పోటీ జరుగుతుందండి. అక్కడ ఇద్దరు కూడా దెందులూరు మాగంటి బాబు నియోజకవర్గం అసెంబ్లీకి ఒకసారి పోటీ చేసి ఆయన మినిస్టర్గా అయింది కూడా దెందులూరు నియోజకవర్గంలో గెలిచే మాగంటి బాబు అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రిగా చేశారు. అయితే ఒక జడ్పీటీసీ ఓడిపోయారని చెప్పి మంత్రిగా ఉండి జడ్పీటీసీ ఓడిపోయారని మాగంటి బాబు రిజైన్ చేసి పార్టీకి, అంటే పార్టీకి కాదండి మంత్రి పదవికి. దెందులూరు మంచి ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం. అక్కడ లండన్ నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసి వచ్చిన అబ్బాయి చౌదరి గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా రెండోసారి పోటీ చేస్తూ ఉన్నారు. ఇక ప్రభాకర్ గారు, చింతమనేని ప్రభాకర్ గారి గురించి తెలియదు ఎవరికి లేదా, ఆయన కూడా కొంచెం దుడుకు స్వభావం కలిగినా కూడా ఆయన మూడవసారి అసెంబ్లీకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే పోటీ 4వసారి, 2 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుచున్నారు. గత ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం జరిగింది. ఈసారి 4వసారి మళ్ళీ పోటీలో ఉన్నారు. బాగా తీవ్రమైన పోటీ జరుగుతున్నమాట వాస్తవమైనా కానీ అక్కడ ప్రత్యేకమైన శ్రద్ధతోటి వంగవీటి రాధా గారిని, పవన్ కళ్యాణ్ గారితో ప్రత్యేకమైన వివరణ ఇచ్చి దెందులూరులో జనసేనతోటి ఆ ఓట్ ట్రాన్స్ఫర్ కోసం ఆయన ప్రత్యేకమైన ఏర్పాట్లు అవి కూడా ప్రభాకర్ గారు చేసుకోవటం వలన ఆ దెందులూరులో ఆయన గెలుపు ఈసారి ఖాయమనే దాదాపు. అంటే లాస్ట్ సీటు ఆయనకి ఇచ్చింది, లాస్ట్ సీటు దెందులూరుదే తెలుగుదేశం పార్టీ డిక్లేర్ చేసింది. చాలా కాలం అది బీజేపీకి ఇద్దామా, జనసేనకి ఇద్దామా, ఇంకోళ్ళకి ఇద్దామా, అసలు అభ్యర్థుల కోసం చంద్రబాబు నాయుడు గారు కూడా వారి భార్యకి ఇద్దామా, అలా చాలా ప్రయత్నం చేశారు. కానీ ఆయన పట్టుబట్టడంతో నేను పోటీ చేస్తాను లేకపోతే మానేస్తాను అనేదాకా వెళ్ళడంతో ఆయనకే ఇవ్వటం జరిగింది. ఇక ఏలూరు నియోజకవర్గంలో వైసీపీ ఆళ్ళ నాని గారు, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన పోటీ చేస్తున్నానండి. బోడేటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన పూర్తిగా డిపెండ్ అయింది కాపు సంక్షేమ సంఘం కాపు ఓట్లన్నీ కూడా ఆయనకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఎందుకంటే ఫాదర్ ఆల్రెడీ
బడేటి బుజ్జి గారు, ఆయనకు అక్కడ ఏలూరులో మంచి పేరు ఉంది. అయితే ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. గత ఎన్నికల్లో కేవలం 4,000 ఓట్లు తేడాతో, చాలా అంటే తీవ్రమైన పోటీలు. ఆయన ఎన్నికలైన తదుపరి వెంటనే కూడా ఆయన చనిపోవడం జరిగింది. అందుకని ఇతని మీద కొంచెం సానుభూతి అనేది నియోజకవర్గ వ్యాప్తంగా ఏలూరులో ఉంది. జనరల్గా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపార వర్గాలన్నీ కూడా ప్రభుత్వ వ్యతిరేకతతో ఉన్నాయి కాబట్టి ఉద్యోగ వ్యాపార స్టూడెంట్స్ ఏలూరు అంతా కూడా కాలేజీలు అవి ఎక్కువ ఏంటంటే టౌన్ అండి. రూరల్లో తక్కువ ఓట్లు, మెయిన్ టౌన్ ఉంటుంది కాబట్టి అక్కడ చాలా సునాయాసంగా బడేటి రాధాకృష్ణ గారు గెలుస్తారు అనేది సర్వత్రా వినిపిస్తున్న మాట. ఇంకొక 2 నియోజకవర్గాలు, నూజివీడులో మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గారు, జమీందార్ గారు, నూజివీడు జమీందార్ గారు, ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. నూజివీడు నియోజకవర్గం మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ 5 సార్లు గెలిచిందని, 9 సార్లు ఎన్నికలు జరిగితే 4 సార్లు 2 సార్లు కాంగ్రెస్ పార్టీ, 2 సార్లు వైఎస్ఆర్సీపీ గెలవడం జరిగింది. ఇక్కడ మేకా ప్రతాప్ అప్పారావు గారు ఇది 3వసారి ఆయన గెలుపు. ఈసారి గెలిస్తే 3వసారి వారు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి గతంలో ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారు, ఆయన గతంలో ఎమ్మెల్యేగా కూడా చేశారు. ఆయన కూడా స్వల్ప తేడాతోటే లాస్ట్ టైం కూడా ఓడిపోవటం జరిగింది. అయినా కూడా ఆయనకి టికెట్ చివరి వరకు ఇస్తారు అని అనుకున్నది, టికెట్ ఇవ్వలేదు. ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు, మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయ్యారు. ఇక్కడ పెనమలూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్న పార్థసారథి గారికి గతంలో మంత్రిగా కూడా చేశారు. ఆయనకి తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ ఇవ్వడం జరిగింది. సామాజిక వర్గ సమీకరణలో భాగంగా ఏలూరులో యాదవ్ సామాజిక వర్గానికి ఒక రిప్రజెంటేషన్ ఎక్కువ కావాలి అని చెప్పి ఆ సమీకరణలో భాగంగా ఈయన అక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఆయన ముందు నుంచే తెలుసు కాబట్టి ఆయన అక్కడ చాలా గ్రౌండ్ వర్క్ అది చేసుకున్నారని. చాలా తీవ్రమైన పోటీ ఈ నియోజకవర్గంలో నూజివీడులో వైఎస్ఆర్ కృష్ణా జిల్లాలో గెలిచే స్థానాల్లో ఇది ఒక స్థానం అవుతుంది అని వైఎస్ఆర్సీపీ అంచనాలు ఉన్నాయి. కానీ అక్కడ పార్థసారథి గారి గెలుపు ఖరారైందని చెప్తాను. ఎందుకనంటే ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారు ఎప్పుడైతే మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా మారారో, ఆ మారినప్పటి నుంచి కూడా ఈ పవన్ కళ్యాణ్ గారు, మరి బీసీ సామాజిక వర్గాలు ఇవన్నీ కూడా ఏకమై అక్కడ పనిచేస్తూ ఉన్నాయి జమీందార్ గారికి వ్యతిరేకంగా. తప్పకుండా నూజివీడులో ఈసారి, గతంలో తెలుగుదేశం పార్టీ వైశ్య సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని కూడా గెలిపించిన సన్నివేశం ఉంది. కోటగిరి హనుమంతరావు గారు అని చెప్పి వెలమ సామాజిక వర్గానికి చెందిన ఆయన 2 సార్లు ఆయన కూడా ఆ నూజివీడు నుంచి గెలిచారు. తెలుగుదేశం పార్టీ బలంగానే ఉంది, కానీ ఈయన జమీందార్ కదా, ఈయనకి చాలా పలుకుబడి ఆ ప్రాంతాల్లో ఉన్నమాట వాస్తవమే. జనరల్గా జమీందారుల స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. ఈయన రెడ్డయ్య గారు అబ్బాయి ఎంపీగా చేశారు, బందర్ ఎంపీగా డక్కా ముక్కీలు తిన్న వ్యక్తి, ఇంజనీరింగ్ చదువుకున్నాడు, మంత్రిగా కూడా చేశాడు. ఈయనకి రాజకీయాల్లో గ్రౌండ్ లెవెల్ అనుభవం పార్థసారథి గారు. మలుచుకోవటం, అనుకూలంగా మలుచుకోవటం పరిస్థితులను తెలుసు కాబట్టి ఈసారి అక్కడ నుంచి గెలుస్తారని. ఇక 7వ నియోజకవర్గం కైక్లూరులో కామినేని శ్రీనివాస్ గారు వచ్చేసి ఇక్కడ దోలం నాగేశ్వరరావు గారితో పోటీ పడతారు. దోలం నాగేశ్వరరావు గారు మరి వైఎస్ఆర్సీపీ నుంచి. ఇక్కడ ఒక సోషల్ ఇంజనీరింగ్లో వైఎస్ఆర్సీపీ ఒక మంచి ఎక్స్పెరిమెంట్ చేస్తుందని చెప్పాలి. అయితే సోషల్ ఇంజనీరింగ్ ఎప్పుడు పనిచేస్తుందంటేనండి, కాంటెస్ట్ చేస్తున్నప్పుడు, అంటే ప్రభుత్వ పక్షాన్ని ఎదిరిస్తున్నప్పుడు సోషల్ ఇంజనీరింగ్ బాగా పనిచేస్తుంది. అంటే ప్రజలకు అర్థమైపోతుంది, ఇదేదో మేనేజ్ చేస్తున్నారు, ఏదో కులం పేరు తీసుకొచ్చి పెడుతున్నాడు కాబట్టి గెలుస్తారు అనే నమ్మకంతో ఇక్కడ చేస్తున్నారు అనేది ప్రజలకు అర్థం. ప్రజలంతా ప్రభుత్వం చేసిన పన్నులను వ్యతిరేకతతో ఉన్నప్పుడు, అధినేత మీదే వ్యతిరేకత ఉన్నప్పుడు, స్థానిక అభ్యర్థి మీద వ్యతిరేకత ఉన్నప్పుడు సోషల్ ఇంజనీరింగ్ ఉపయోగపడదు. కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యర్థి అసమర్థుడైతే తప్పకుండా అది
ఉపయోగపడుతుంది. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఒకే ఒక పర్యాయం గత 9 ఏళ్లలో గెలిచింది. ఎప్పుడు కూడా గెలిచిన ఇది లేదు. ఈసారి పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చారు. ఆయన కామినేని శ్రీనివాస్ గారు అంటే 2014లో ఎమ్మెల్యేగా అయ్యి మినిస్టర్గా కూడా చేశారు. పిఆర్పి తరఫున ఆయన 2009లో కూడా పోటీ చేసి మంచి ఓట్లను కూడా తెచ్చుకోవటం జరిగింది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కొల్లేరు అత్యంత సమీపమైన ఈ ప్రాంతంలో జయమంగళ రమణ అని చెప్పి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి అతి తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయిన మంగళ రమణ ఇటీవల వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. ఒక సంవత్సరం ఆయనకి ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు. అది ఒక క్రూషియల్ ఫ్యాక్టర్. అది వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్. నాగేశ్వరరావు గారికి అడ్వాంటేజ్ ఏదన్నా ఉంది అని అంటే అది ఆయన ఎంతవరకు పనిచేశారు అనేది రేపు ఎన్నికల్లో తెలుస్తుంది. వాళ్ళకి అడ్వాంటేజ్గా ఉండే అంశం అని. ఇక జనసేన పార్టీ కూటమి బీజేపీ ఆ ఓట్ల ట్రాన్స్ఫర్ కూడా పూర్తి స్థాయిలో జరిగిందని వార్తలు వస్తూ ఉన్నాయి. బీజేపీ తాము గెలిచే స్థానాల్లో మరి దాన్ని కూడా అంచనాలు వేసుకుంటా ఉన్నారు. అక్కడ తీవ్రమైన పోటీ ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ 7 స్థానాల్లో 3 స్థానాలు ఏలూరు, ఉంగుటూరు, దెందులూరు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు ఖరారు. ఒక స్థానం ఒక స్థానంలో జనసేన బలంగా ఉంది. ఉంగుటూరు స్థానంలో తెలుగుదేశం పార్టీ వచ్చేసి ఏలూరు, దెందులూరు, చింతలపూడిలో సాంగా రోషన్ అని చెప్పి అది ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. సాంగా రోషన్ ఆ చింతలపూడి ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో ఆ ఎక్స్పెరిమెంట్ అంటే మిషన్ హోప్ అని చెప్పి ఒక క్రిస్టియన్ మైనారిటీ సంస్థకి చెందిన ఒక యువకుడికి తెలుగుదేశం పార్టీ ఇవ్వటం జరిగింది. ఆ స్థానంలో పీతల సుజాత గారు ఇలా కొంతమంది అభ్యర్థులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ కాదని చెప్పి ఇవ్వటం జరిగింది. అతను ముందంజలో ఉన్నాడని తెలుస్తుంది. ఇక 2 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ బలంగా ఉందండి. మొత్తం స్థానాలుగా చూస్తే ఇక్కడ పుత్త మహేష్ యాదవ్ గారికి స్వల్ప ఓట్ల అంటే 10 నుంచి 20,000 ఓట్లు తేడాతో ఆయన ఇక్కడ గెలిచే అవకాశం ఈ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉందని. సో ఓవరాల్ గా సిచ్యువేషన్ ఏలూరులో అయితే గతంలో స్వీప్ చేసినటువంటి వైఎస్ఆర్సీపీ చాలా వరకు సీట్లు కోల్పోయే ఛాన్సెస్ 5 స్థానాల వరకు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. 2 స్థానాల్లోనే పోలవరం మరి నూజివీడులో బలమైన పోటీ ఇస్తాం. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.